దేశానికి పెద్దన్నగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకరిస్తే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని హోటల్ ఐటీసీ కోహినూర్లో నైరుతి రాష్ట్రాల పట్టణ అభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు లభిస్తే హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో మరింత కీలకమవుతుందని అన్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడ మరో కొత్త నగరాన్ని నిర్మించాలని చూస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో కొత్త ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, మిగతా సమయాల్లో పరస్పరం సహకారంతో అభివృద్ధిపై దృష్టి సాధించాలని అన్నారు. వికసిత్ భారత్ 2047 100 సంవత్సరాలు స్వతంత్ర ఉత్సవాలను జరుపుకునే సందర్భంగా $30 ట్రిలియన్ ఎకానమీగా ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా, ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా నడిపించాలనే ఆలోచనతో, అందులో ప్రధానంగా పట్టణ ప్రాంతాలు, ఈ దేశ జనాభా పట్టణీకరణ చెందుతున్నది. పట్టణాల యొక్క ప్రణాళికలు, పట్టణాల యొక్క మౌలిక వసతులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, పట్టణాలలో ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ మీద ఇంకా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, అందులో భాగంగా హైదరాబాద్ నగర విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహకరించడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది. మేము ప్రతిపాదించిన ప్రాజెక్టులను చాలా వరకు కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తున్నది. అవన్నీ కూడా వేగంగా అనుమతులు ఇవ్వడం ద్వారా ఈ నగర అభివృద్ధికి సహకరించాల్సిందిగా కేంద్ర మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా తెలంగాణ రైజింగ్ 2047 ఒక బృహత్ ప్రణాళికను తీసుకొని ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండాలని, ఈ దేశంలోనే అభివృద్ధిలో మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాలించాలి అని మేము ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాం. December 9, 2025 రోజు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని మేము డెడికేట్ చేయబోతున్నాము. అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలని, అదేవిధంగా 2034కి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మేము ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. నరేంద్ర మోడీ గారు 2047కి $30 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ పెట్టుకుని ఏ విధంగా పనిచేస్తున్నారో అందులో 10% మేము కంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాం. ఈ రోజు దేశంలో 2.5% జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం 5% ఎకానమీని కంట్రిబ్యూట్ చేస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా సాగాలని ఆ 7 కొండల వెంకటేశ్వర స్వామిని వేడుకున్నా అని మంత్రి పొన్నం పేర్కొన్నారు. మావోయిస్టులు అర్బన్ నక్సలైట్లను నమ్మి మోసపోవద్దని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ సూచించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అర్బన్ నక్సలైట్లు పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల పర్యటనకు వచ్చిన ఆయన వేములవాడ ఏరియా ఆసుపత్రికి 1.5 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. జంగల్లో ఉన్న నక్సలైట్స్ మీరు మోసపోకండి, మీ ప్రాణాలు తీసుకోకండి. అర్బన్ నక్సల్స్ అనే వ్యక్తులు ఏసీ రూమ్ లో ఉంటారు. వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉంటాయి. అర్బన్ నక్సల్స్ కుటుంబాలు మంచిగా ఉంటాయి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాసి పైరవులు చేసుకుంటారు. వాళ్ళు మావోయిస్టు సిద్ధాంతాల గురించి వాళ్ళు మాట్లాడతలేరు. వాళ్ళకి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాస్తారు. ఆస్తులు సంపాదించుకుంటారు. వాళ్ళు పైరవులు చేస్తున్నారు. వాళ్ళు ఏసీ రూమ్ లో ఉంటున్నారు, కార్లలో తిరుగుతున్నారు. మరి మీరు జంగల్ తిరుగుతా మీకు ఏమొచ్చింది? ప్రాణాలు కోల్పోతున్నారు. దేనికోసం పనిచేస్తున్నారు మీరు ఇవాళ? మరి అర్బన్ నక్సల్స్ మాట విని మీరు మోసపోకండి. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ ఇప్పటికైనా నేను మళ్లీ అప్పీల్ చేస్తున్నా, ఎవరైతే
అండర్ గ్రౌండ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాస్తవాలను గ్రహించండి. మీ సిద్ధాంతాన్ని ప్రజలు నమ్మలేరు. అనవసరంగా మీ ప్రాణాలు తీసుకో. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీపై తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్తో తనకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదని, కుట్రపూరితంగా తనను, తన కుటుంబాన్ని పార్టీకి దూరం చేశారని ఆరోపించారు. ప్రస్తుతానికి కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేశారని, ఆ పార్టీతో తన బంధం తెగిపోయిందని కవిత తేల్చి చెప్పారు. ఖమ్మం జిల్లాకు చెందిన బలమైన నేత తుమ్మల నాగేశ్వరరావును పార్టీ వదులుకోవడమే బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణమని విశ్లేషించారు. తుమ్మల లాంటి నేతను దూరం చేసుకోవడం 100% పెద్ద తప్పని అన్నారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు తనకు జాగృతి కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కనీస గుర్తింపు కూడా లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల గురించి ఇప్పుడెప్పుడే ఆలోచన చేస్తలేమన్నా, ఎందుకంటే ఇవాళ ప్రశ్నించే వాళ్ళు లేకుండా పోయారు. ప్రతిపక్షమైనా నిద్రపోతున్నటువంటి పరిస్థితి, పాలకపక్షమైనా నిద్రపోతున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్షంలో ఉండి బాగా అనుభవజ్ఞులైనటువంటి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ కూడా 20 ఏళ్ల తర్వాత కూడా అనేక తప్పుల వల్ల ఇలా థర్డ్ టైం ఓడిపోయినాం అనుకుంటా ఉన్నా నేను. అందులో ప్రత్యేకించి ఈ జిల్లాకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి ఎఫెక్టివ్ లీడర్ని వదులుకోవడం వల్లనే మూడోసారి అధికారంలోకి రాలేకపోయినామని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఎందుకంటే ఎప్పుడైతే తుమ్మల నాగేశ్వరరావు గారు బయటకు వెళ్ళిపోయినారో ఆ తర్వాత రాష్ట్రంలో వాతావరణం బిల్డ్ అయిపోయింది. వారిని వదులుకున్నది బీఆర్ఎస్ పార్టీ. సో అంత అనుభవజ్ఞులే అన్ని తప్పులు చేసిండ్రు. సో నేను పార్టీ పెట్టాలంటే చాలా ఇంకా నేర్చుకోవాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా సమస్యలు గుర్తించాలి, ప్రతి జిల్లాకు తిరగాలి. అంతకుముందు నన్ను నిజామాబాద్లోనే కట్టేసిర్రు. సో నిజామాబాద్లోంచి ఇప్పుడు నేను బయటకు వచ్చి ఒక్కొక్క జిల్లాకు వచ్చి అందరినీ మళ్ళీ కలుస్తున్నా. మా జాగృతిని మళ్ళీ నిర్మించుకుంటున్నాం. జాగృతి క్యాడర్ నిర్మించుకోవడంతో పాటు నేను అక్కడ ఆయా జిల్లాల్లో స్థానికంగా ఉండేటటువంటి సమస్యల మీద అండర్స్టాండింగ్ తెచ్చుకుంటాను. నేను పార్టీ అనేది పెట్టినప్పుడు ఖచ్చితంగా అది ప్రజల పక్షాన, ప్రజలకు ఒక వజ్రాయుధం లాంటి పార్టీని నిర్మించే ఆలోచనలో ఉన్నాం తప్పితే ఏదో పార్టీ పెట్టుకున్నామా, ఒక దాంట్లో పోటీ చేసినామా, తెల్లారి మాయమైపోయినామా, రేపు పొద్దున ఇంకోటి మాట్లాడినాం అన్నది కాకుండా ఒక స్టాండర్డ్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఈ రాష్ట్రంలో నిర్మించాలి. అది పార్టీ పెడితేనే ఉండదు, పార్టీ పెట్టకుండా కూడా బోల్డంత రాజకీయాలు చేయొచ్చు. మావోయిస్టులను చంపుకుంటూ పోవడం అంటే మానవ హననం తప్ప మరొకటి కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు కూనెంనేని సాంబశివరావు అన్నారు. మావోయిస్టు అగ్రనాయకులు హెడ్మా, అలాగే ఆయన భార్య, మరొక నలుగురిని ఇవాళ ఎన్కౌంటర్ చేసి, దాని పేరు ఎన్కౌంటర్ కాదు, అది వాస్తవంగా వాళ్ళ ముఖ గుర్తులు అవన్నీ చూస్తే పట్టుకుని చంపినట్టుగా అనిపిస్తుంది. అది ఎన్కౌంటర్ పేరు పెట్టి చేసినటువంటి ఫేక్ ఎన్కౌంటర్గా మేము భావిస్తా ఉన్నాం. అలాగే కేసీఆర్, మన నరేంద్ర మోడీ గారు నిరంతరం మన బీహార్ ఎన్నికల్లో జంగిల్ రాజు పరిపాలన కావాలా, స్వరాజ్యం కావాలని చెప్తా ఉన్నాడు. ఇవాళ జంగిల్ రాజు పరిపాలనకు నిదర్శనం ఇవాళ జరిగేటువంటి, ఈ దేశంలో జరిగేటువంటి ఈ బోటికం ఎన్కౌంటర్లు కానీ, మతం పేరుతో జరిగే హత్యలు కానీ, ఇవన్నీ కూడా జంగిల్ రాజు పరిపాలనకి నిదర్శనంగా నేను భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ జరిగేది కంటికి పన్ను, పంటికి పన్నులాగా ఇదంతా ఆ కాలంలో జరిగినటువంటి అలవాట్లు, ఆచారాలు, ఆ కాలంలో జరిగినటువంటి వ్యవస్థ అభివృద్ధి చెందని రోజుల్లో జరిగినటువంటి ఒక ఆటవిక పరిపాలన లాంటివి అవి. ఇవాళ ఏదైనా వాళ్ళు కేసు ఉంటే, ఇన్వాల్వ్ అయి ఉంటే, వాళ్ళు కూడా కొన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యారు, అందులో డౌట్ లేదు. మావోయిస్టు సోదరులు కూడా కొన్ని హత్యలు ఇవన్నీ పాల్గొన్నారు. సరే, వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నా సరే వాళ్ళని అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి విచారణ చేయండి, వాళ్ళు జైల్లో పెట్టండి. ఆ విధంగా మీకు రాజ్యం మీది, రాజ్యానికి మీకు అనేక హక్కులు ఉన్నాయి, అవన్నీ వదిలేసేసి ఇవాళ చంపడమే ప్రధానంగా. ఈ కొద్ది రోజుల్లో అతను, మన హెడ్మా, మాకు వార్తలు కూడా వచ్చినాయి, ఆయన కూడా సరెండర్ అవ్వాలనే ఆలోచన కూడా ఉందని అంటారు. మరి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలంగాణ పత్తి రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. 2025-26 పత్తి కొనుగోలు సీజన్ నేపథ్యంలో కేంద్ర టెక్స్టైల్ యూనియన్ మంత్రి గిరిరాజ్ సింగ్ జీకి ఆయన కీలకంగా సూచనలు చేశారు.
సీసీఐ ప్రతిపాదించినట్లు రాష్ట్ర సగటు పత్తి దిగుబడిని 11.74 క్వింటాళ్ల నుండి 7 క్వింటాళ్లకు తగ్గించడం తప్పు నిర్ణయమని ఎంపీ పేర్కొన్నారు. ఈ అంచనా రాష్ట్రంలోని 33 జిల్లా కలెక్టర్లు మరియు వ్యవసాయ శాఖ డైరెక్టర్ సమర్పించిన ధృవీకరించిన డేటాకి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఈ సీజన్లో ఇప్పటివరకు మొత్తం 6,680 ఎంఎంటీలు పత్తి కొనుగోలు కాగా 3,175 మంది రైతులు లబ్ధి పొందారు. పత్తి కొనుగోలు మొత్తం విలువ 52.25 కోట్లు. అందులో 15.04 కోట్లు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇప్పటికే తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతుల పరిస్థితి మరింత దెబ్బతిందని, దిగుబడి అంచనాలను తగ్గించే నిర్ణయాన్ని పునర్నిర్మించాలని ఎంపీ వంశీ కృష్ణ కోరారు. గత కొన్ని రోజులుగా పత్తి విషయంలో కేంద్రం నుంచి ఏదైతే ఆర్డర్లు వచ్చినాయో కేవలం 7 క్వింటాళ్లు ఎకరాలకి అలాట్మెంట్ చేయాలని చెప్పి దాని మీద తుమ్మల నాగేశ్వరరావు గారు గిరిరాజ్ సింగ్ గారికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సిఎండి గారికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా లెటర్ పెట్టడం జరిగింది. దాన్ని ఫాలోఅప్ చేస్తూ నేను ఇవాళ సిఎండి సిసిఐ తోటి కూడా మాట్లాడడం జరిగింది. వారికి ప్రత్యేకంగా చెన్నూరు ప్రాంతాల్లో, బెల్లంపల్లి ప్రాంతాల్లో పత్తి అవుట్పుట్ చాలా ఎక్కువగా ఉంటది. దాదాపు 15 నుంచి 16 క్వింటల్ ఎకరానికి అవుట్పుట్ వస్తుంది. మరి మీరు 7 నుంచి 8 క్వింటల్ దాకా ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పి వారికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. వారు ఈ రోజు పాజిటివ్ గా స్పందించినారు. దీని మీద ఖచ్చితంగా మేము రివ్యూ చేసి ఏరియా బేస్డ్ ఏదైతే అవుట్పుట్ ఉన్నదో దాని ప్రకారం మేము పెంచుతామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. రైతులకు సెంటర్లలో వాళ్ళు దాదాపు 30 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఈ L1 ఏదైతే సెంటర్లలో ఉన్నదో అక్కడ వాళ్ళు ఫెసిలిటీ ఉపయోగించుకోవాలని చెప్పి ఏదైతే వాళ్ళకి కష్టాలు ఉన్నాయో సిసిఐ సిఎండి గారితో ఈరోజు మాట్లాడడం జరిగింది. రైతులకు దగ్గరలో ఉన్న సెంటర్లో వాళ్ళు యూజ్ చేసుకునేటట్టు, మళ్ళీ ఇంటర్నల్లీ వాళ్ళు L1కి ట్రాన్స్ఫర్ చేసేటట్టు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈరోజు కోరడం జరిగింది. దాని మీద కూడా వారు పాజిటివ్గా స్పందించినారు. ఖచ్చితంగా రైతులకు ఇబ్బంది కాకుండా మేము పనిచేసి వాళ్ళకు సులభంగా ఈ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో యూజ్ చేసుకోవడానికి మంచుకుంటుందని చెప్పి వారికి రిప్రజెంటేషన్ చేసినాం. దాని మీద కూడా వారు పాజిటివ్గా స్పందించినారు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో నవంబర్ 8, 9, 2025 తేదీల్లో జరిగిన 7వ జాతీయ బ్యాండీ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన తెలంగాణ యువ క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీ మహమ్మద్ నజీరుద్దీన్ సారథ్యంలో తెలంగాణ బృందం టోర్నమెంట్ అంతటా అసాధారణమైన నైపుణ్యం మరియు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి రాష్ట్రానికి మొత్తం మీద 2వ రన్నరప్ స్థానాన్ని సాధించిపెట్టింది. మొత్తం 11 రాష్ట్రాల నుండి 35 జట్లు పోటీపడ్డాయి. అండర్ 19లో బాలురు స్వర్ణ పతకం, అండర్ 17లో బాలికలు స్వర్ణ పతకం సాధించారు మరియు అండర్ 14లో బాలికలు రజత పతకం, అండర్ 12 కేటగిరీలో కాంస్య పతకం, అండర్ 10లో బాలురు స్వర్ణ పతకం సాధించారు. చైర్మన్ శివసేనారెడ్డి రాష్ట్రానికి కీర్తి తెచ్చిన క్రీడాకారులను అభినందించారు. తెలంగాణలో బ్యాండీ అభివృద్ధికి నజీరుద్దీన్ చేసిన మార్గదర్శకం మరియు కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. This is Mohammad Nasiruddin from Telangana State. We are really happy to announce that our Telangana under-19 team has won the gold medal in 7th National Bandy Championship. And also under-14 team won the silver medal and under-12 boys team won the bronze medal. We have came all the way from Hyderabad to Dehradun and we have practiced 3 days practice matches and also conducted state championship. After several sessions of practice, we have achieved this feat and also we have got overall championship 4th position in all over India. జల్ సంచయ్ జన్ భగీరథ అవార్డు అందుకున్న జలమండలి ఎండి అశోక్ రెడ్డి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఎండి న్యూఢిల్లీలో జరిగిన 6వ జాతీయ వాటర్ అవార్డు కార్యక్రమం ఇది. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టాప్ మున్సిపల్ కార్పొరేషన్ కేటగిరీలో
అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ఈ అవార్డు లభించింది. ఈ అవార్డులో భాగంగా నీటి సంరక్షణ కార్యక్రమాల కోసం 2 కోట్ల నగదు ప్రోత్సాహక బహుమతులు అందిస్తారు. Hyderabad Metropolitan Water Supply and Sewerage Board, Telangana, Shri K. Ashok Reddy, IAS and Managing Director of the organization, receiving the honor on stage. Best Municipal Corporation में द्वितीय स्थान मिला है हैदराबाद मेट्रोपॉलिटन वाटर सप्लाई एंड सीवरेज बोर्ड, तेलंगाना, श्री K. Ashok Reddy, IAS and Managing Director of the organization, receiving the honor on stage. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గత 40 రోజుల క్రితం జరిగిన బ్రిలియంట్ కాలేజీలో 1,07,00,000 నగదు చోరీని 10 టీంలుగా విడిపోయి పోలీసులు కాకి సినిమా తరహాలో ఛేదించారు. 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. గుజరాత్, మధ్యప్రదేశ్కు చెందిన నిందితుల వద్ద నుండి 37 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నట్లు వారిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ఎల్బీ నగర్ డీసీపీ అనురాధ, ప్రధాన నిందితులు దినేష్, మోహిత్, మిగిలిన 5 మంది నిందితులు వీరంతా బంధువులు. కేవలం శివారు ప్రాంతాల్లో ఉన్న కళాశాలను టార్గెట్ చేసి గూగుల్ మ్యాప్లో చూసి కాలేజీల్లో చోరీలకు పాల్పడుతున్నారు. చోరీలకు పాల్పడిన నిందితులు కార్లు, బస్సు మరియు రైలు మార్గాల ద్వారా తమ సొంత ఊర్లకు చేరి అక్కడ ప్లాట్లు కొంటున్నారని తమ విచారణలో తేలింది. నిందితులను పట్టుకోవడానికి సుమారు 1 రోజుల పాటు 5 రాష్ట్రాలను తిరిగి పోలీసులు సుమారు 1000 కెమెరాలను పరిశీలించి ఈ నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఒక జువైనల్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 10th రోజు మాకు అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ లిమిట్స్లో ఉన్న బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ప్రిన్సిపల్ నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఏంటంటే వాళ్ళ అడ్మిన్ బ్లాక్లో హెచ్పి జరిగిందని, అక్కడ 1,07,00,000 వర్త్ ఆఫ్ క్యాష్ థెఫ్ట్ జరిగిందని మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ వచ్చిన ఎమ్మటే మేము ఇమ్మీడియట్గా దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత కమిషనర్ ఆఫ్ రాచకొండ సుధీర్ బాబు సార్ ఇమ్మీడియట్గా దాని మీద టీమ్స్ ఫామ్ చేసి కేసు డిటెక్ట్ చేయడం కోసం ఎఫర్ట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఎఫర్ట్స్లో భాగంగా ఈరోజు ఒక 3 అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 37,05,000 క్యాష్ని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఏ విధంగా దీన్ని డిటెక్ట్ చేయాలనే దాని మీద అందరితో మాట్లాడి టీమ్స్ ని ఇమీడియట్లీగా ఫీల్డ్ లోకి పంపించి దీనిలో డిటెక్షన్ కోసము సార్ డైరెక్ట్ చేయడం జరిగింది. సార్ డైరెక్షన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు టీమ్స్ అన్ని కూడా టెక్నికల్ అనాలిసిస్, అలాగే హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఎంఓస్ వెరిఫికేషన్ ఇవన్నీ చేసుకొని మొత్తం లభించిన క్లూస్ అన్నిటిని బట్టి కూడా ఈ టీమ్స్ వాటి మీద వర్కౌట్ చేసుకొని దాదాపు 4-5 రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్, ఈ రాష్ట్రాలన్నీ కూడా తిరిగి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అనే దాని మీద ఒక ఐడెంటిఫికేషన్ చేసుకొని రాజన్ నగర్ ఎర్రబోడలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. 150 మంది పోలీసులతో ఎర్రబోడను చుట్టుముట్టిన పోలీసులు. రాజన్ నగర్ జోన్ డీసీపీ గౌతమ్ నేతృత్వంలో కొనసాగింది ఈ కార్డన్ సెర్చ్. చాలా వరకు ధృవపత్రాలు లేని 38 వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. అదేవిధంగా 14 లీటర్ల లిక్కర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. P&T కాలనీలోని అధిక సంఖ్యలో విదేశీయులు నివసిస్తున్నారని, ఈ నేపథ్యంలో అక్కడ ఉంటున్న ఫారినర్స్ పాస్పోర్ట్, వీసాలు కూడా తనిఖీ చేయగా 3 విదేశీయుల వీసా ఎక్స్పైర్ అయినట్లు గుర్తించారు పోలీసులు. వారిపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు డీసీపీ గౌతమ్. ఎల్బీ నగర్ మన్సూరాబాద్ వాంబే కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న సంవత్సరానికి గంగోత్రి అనే యువతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో భర్త బాను తనను వేధిస్తున్నాడని బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న
గంగోత్రి సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి చేసుకోకముందు ఇద్దరూ కలిసి ఉన్న తన వద్ద ఉన్న వీడియోలు బయట పెడతారని, నాకు 30 లక్షలు కట్నం కావాలని పలుమార్లు గంగోత్రిపై భర్త బాను దాడి చేశాడని ఆరోపించారు. మృతురాలి తల్లిదండ్రులు, పెద్ద మనుషుల సమక్షంలో గంగోత్రి పేరెంట్స్ పలుమార్లు మాట్లాడినా తీరు మార్చుకొని బాను కట్నం కోసం వేధిస్తూ ఉండటంతో గంగోత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. తన చావుకు కారణమైన భర్త బానుని వదలొద్దని సూసైడ్ నోట్ రాసింది గంగోత్రి. నల్గొండ డిస్టిక్ మాడలపల్లి మండలం గ్రామం భీమనపల్లి అండి. అక్కడి నుంచి మేము ఇక్కడ బతుకుదేరు కొరకు వచ్చినాం. మా తమ్ముని బిడ్డ, మా తమ్ముడు కొంచెం సైజులు దుర్గమ్మ వాళ్ళ కూతుర్ని రావిరాల గ్రామస్తుడైన ఒక సంపంగి బాను అనేటోడు వాళ్ళ చెల్లె ద్వారా, వాళ్ళ చెల్లె మా బుజ్జి క్లాస్మేట్, వాళ్ళ చెల్లె ద్వారా ట్రాప్ చేసి మాకు తెలియకుండా పోయి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ కట్నం కావాలని ఇబ్బంది పెట్టి చేసి వాళ్ళ ఇంటికి పోతే తల్లి తండ్రి కొట్టిర్రు. ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్కాడ ఒక బేకరీలో పుస్తక మెట్టెలు గుంజుకొని పోయిర్రు. ఒక పెద్ద మనిషి ఓర్సు వెంకటేశ్వర అనే పెద్ద మనిషి సమక్షంలో గుంజుకొని పోయిర్రు. పోయిన తర్వాత ఇట్లా సంగతి అని మా బుజ్జి అప్పుడు చెప్తే, మా అమ్మాయి చెప్తే నేను పిలిపించిన, నా ఇంటికి పిలిపించి ఏంరా బాబు అని అంటే 30 లక్షలు కట్నం 10 తులాల చూసుకున్న తర్వాత వాడు చేపకు ఒకసారి మేము లేనప్పుడు రావటం, అమ్మాయిని వేధించడం, మాట్లాడటం, అట్లా చేస్తే నాకు అక్కడ వీడియోస్ ఉన్నాయి, ఫోటోస్ ఉన్నాయి, బెదిరియటాలు ఇవన్నీ చేసింది. మొన్న ఉదయం వచ్చిండు. మొన్న ఉదయం వచ్చిన తర్వాత నేను ఖమ్మం వెళ్ళిపోయాను, ఊరికి వెళ్ళిపోతే మా అమ్మ ఒకటి షాప్లో పని చేస్తుంటే అంతకుముందు మా బుజ్జి షాప్ కాడికి వచ్చి సమ్మాన్ తీసుకెళ్ళడానికి వచ్చి అడ్డం తిరిగి నా అక్కడ ఇవన్నీ ఉన్నాయి నువ్వు అట్లా ఎట్లా చేస్తాను మొత్తం బయట మీడియా పెట్టేస్తా అట్లా చెప్పేసి మొత్తం చేసిన తర్వాత మా మమ్మీతో మాట్లాడి నాకేం తెలియదు అని చెప్పేసి అంటే మా అమ్మ కాడికి మాట్లాడితే, సరే మేము ఏదంటే తర్వాత మాట్లాడతాం కానీ మీరు ఇక్కడికి వెళ్ళిపోవని చెప్పేసి అన్నది. అక్కడికి వెళ్ళిపోయింది. తర్వాత నా బిడ్డను ఏమన్నాడో తెలియదు. తర్వాత పోయింది, మీరు పెట్టుకొని చేస్తుంది.